Smoking and consumption of alcohol is injurious to health. అరే బావా, మనకి ఈ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం వస్తుందంటావా? చూద్దాం రా మామ. మనకు అవకాశం వస్తుందో లేదో మన ప్రయత్నం మనం చేయాలిరా. హాయ్, నా పేరు గజన్. నేను మీ మాటలు విని ఇక్కడికొచ్చాను. మనలాంటి అప్కమింగ్ ఆర్టిస్టుల కోసం ఒక చోట ఓ వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్తా మంచి అవకాశం దొరకవచ్చు. ఏమమ్మా, ఒకసారి వెళ్దామా? ఓకే, హ్మ్? వెళ్దాం. ఓకేనా? ఇక్కడ ఓబ్లేస్ మోసం అనే పదం వింటేనే నాకు మెంటల్ లెక్కుద్ది. అలాంటిది మా వాళ్ళు మోసం చేసిందే తాట తీస్తా. అనయ్య, మనోళ్ళు సినిమా మీద ప్యాషన్తో సిటీకి వచ్చారు. నువ్వే ఏదో కొంచెం హెల్ప్ చేయాలనియా. చెప్పండి తమ్ముళ్ళు, మీకు ఏ హెల్ప్ కావాలి? సార్, నా పేరు కార్తిక్ సార్. నాకు డైరెక్టర్ అవ్వడం ఇష్టం. హలో సార్, నా పేరు లోకేష్. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా గొప్ప యాక్టర్ కావాలని ఇక్కడికి వచ్చాను. ఓకే కానీ ఒక స్టోరీ చెప్పి చూద్దాం. ఓకే సార్. ఓపెన్ చేస్తే ఒక పెద్ద కొండ సార్. సో ఇది సార్ స్టోరీ. సూపర్ సూపర్ సూపర్. మీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదు. గజన్, ఫోన్ కలుపు మొన్నొచ్చిన ప్రొడ్యూసర్కి. అలాగేనయ్యా. రింగ్ అవుతుంది. హలో సార్, నమస్తే నమస్తే. ఏం లేదు సార్, మన దగ్గరికి ఒక మంచి కూరాడు వచ్చాడు. మంచి విషయం ఉన్న డైరెక్టర్. ఓకేనా అమ్మా? ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఒప్పించుకోండి, సరేనా? ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రాబ్లం. ఏంటన్నయ్య? ఏమీ లేదు, ఒక 40,000 ఖర్చు అవుతుంది. 40,000 ఎందుకన్నా? ఏం లేదు తమ్ముడు, మీరే కాదు, మీలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళకంటే ముందు మీరే సాధించాలి. అందుకే డబ్బులు కట్టండి. రై గజన్, చూసుకో. సరే, పండి వెళ్దాం.
40,000 ఆ, అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురామంటావు అన్నయ్య? కడితే మంచి అవకాశం వస్తుంది, లేకపోతే మీ కర్మ. అరే అన్నా అన్నా అని వాడి చుట్టూ పిచ్చి కుక్కలా తిరిగాం కదరా. అసలు మనల్ని మోసం చేయాలన్న ఆలోచన వాడికి ఎలా వచ్చిందిరా? ఛ! వెల్కమ్ టు ఈజీ సినిమా ఛానల్. ఈరోజు మన దగ్గరకు వచ్చేసారు యంగ్స్టర్ ఎస్ గారు. వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ మీ సినిమా గురించి చెప్పండి. మా సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఏ వదిలే వదిలే వదిలే. ఎవరు బాబు నువ్వు? ఏంటమ్మా ఏం కావాలి? నమ్మకం నమ్మకం కావాలి సార్. ఏ నమ్మకం కావాలి? తమ కొడుకు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాడంటే అక్కడ కొందరి మాటలు విని మోసపోవడనే నమ్మకం కావాలి సార్. అయినా తప్పు చేస్తుంది మీరు. మీ దగ్గర టాలెంట్ ఉంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అవును సార్, తప్పు చేస్తుంది మేము. ఆ తప్పు ఏంటంటే మోసపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళలేక ఏదో సినిమాలో బతికేద్దాం అనుకుని జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తే సంతలో పశువుని కొంటున్నట్టు కొంటున్నారు. చీదేనా మా బతుకు. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్తే వాడు మా ఐడియాస్ని వాడుకుంటున్నాడు. ఒక్క అవకాశం కూడా ఇవ్వట్లేదు సార్. అది కూడా తెలియదు. మాదే తప్పు. ఒక్క విషయం చెప్తున్నా, సినిమా మీద ఫ్యాషన్తో వచ్చిన వాళ్ళని మోసం చేస్తే వాళ్ళ పిల్లల్ని పక్కలో పడుకోబెట్టి డబ్బులు సంపాదించినట్లే. ఫ్యాన్స్ అంటే సినిమా విడుదలైనప్పుడు వాడి కట్టోళ్ళకి పూలదండలు పాలాభిషేకం చేయడం కాదు, ముందు ఇలాంటి చెత్త నా కొడుకులను వెళ్ళగొట్టమని మీ అభిమాన హీరోలకు చెప్పండి. సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. మీడియా ముందు ఈ విషయాలన్నీ చెప్తే జనాల్లోకి వెళ్తుందని చెప్పానంతే.